non-cumulative key figures. మంచి టాపిక్, కన్ఫ్యూజన్ టాపిక్. లాజిక్ పడితే పెద్ద కథ ఏం లేదు. ఓకే, say I have a requirement, I have data like this year and revenue. In 2010 my revenue was 5,000. In 2011 my revenue is 6,000. In 2012 my revenue is 7,000. Now my question is, ఎంత టోటల్ రెవెన్యూ? ఎట్లా వచ్చింది 18? ఎట్లా వచ్చింది 18? 5,000 plus 6,000 plus 7,000, 18,000. అంతే. యూ ఆర్ బేసిక్లీ యాడింగ్ ఇట్, రైట్? గుడ్. సరే, స్టాక్ ఇప్పుడే వద్దులే. So in the year 2013, my number of employees were 5,000. 2014, my number of employees is 6,000, and 2015, my number of employees is 7,000. What is my total number of employees? ఎట్లా కింద ఉందనే దాని పైకి ఎత్తకపోతే ఇప్పుడు ఆయన 7 అంటే 7,000 కింద ఉన్నది కాదు. So can I say you have picked it up? No, 7,000 ఎట్లా చెప్తున్నాడు? And can I say like this? You're picking up the latest value based on year. Latest year కి ఏదైతే వాల్యూ ఉందో అది ఎత్తుకొస్తాం మేము. అది దట్ ఈస్ నాన్ క్యూములేటివ్. అంతే. ఈసారి యాడ్ చేసినావా? చేయలేదు. దట్ ఈస్ కాల్డ్ నాన్ క్యూములేటివ్ కీ ఫిగర్స్. వెన్ యూ డోంట్ వాంట్ ద కీవర్డ్ వాల్యూ టు బి క్యూములేటెడ్ ఇన్ ద రిపోర్టింగ్, you go with non-cumulative key figure. ఇది ఎంతన్నా? ఓకే. అండ్ యూ కంట్రోల్ దిస్ అగ్రిగేషన్ బిహేవియర్. అంటే you want to control that aggregation, whether it has to be sum or counting or last value. You control all this by using a property called exception aggregation. You'll have a property called exception aggregation for a key figure. Key figure. For example, ఇక్కడ key figure ఉంది. In the aggregation tab, there is a property called exception aggregation. Using this property, you control the behavior of the aggregation. Sum undalna, last value, min, max, count, ఏందని, యావరేజ్, ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, లేటెస్ట్ వాల్యూ ఏందని. ఓకేనన్నా? సో బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఎక్సెప్షన్ అగ్రిగేషన్, యూ కంట్రోల్ ది అగ్రిగేషన్ బిహేవియర్ ఆఫ్ ది కీ ఫిగర్. ఒక కీవర్ సమ్ అయి రావాలన్నా, లేదా కౌంట్ అయి రావాలన్నా, లేదా లేటెస్ట్ వాల్యూ తీసుకోవాలా, ఫస్ట్ వాల్యూ తీసుకోవాలన్నా, యావరేజ్ తీసుకోవాలన్నా, ఎట్లా బిహేవియర్ ఉండాలని కంట్రోల్ చేసే ప్రాపర్టీ ఎక్సెప్షన్ అగ్రిగేషన్. సో యూల్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ ఇన్ ది కీవర్ డెఫినేషన్ ఇన్ ది బ్యాక్ ఎండ్. యూల్ ఆల్సో హ్యావ్ దిస్. I think I've shown you this. చూపించాను, పెండింగ్ పెట్టాను అనుకుంటా. పెట్టింటానంట.
ఇప్పుడు కీవర్ ఉందా, ఇక్కడ అగ్రిగేషన్ ట్యాబ్ ఉందా, ఇది ఎక్స్ట్రీమ్ అగ్రిగేషన్. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ డైరెక్ట్ ఎనేబుల్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు ప్లే సంథింగ్, సో వాట్ హ్యాపన్స్, ఇక్కడ ఏమైనా ప్రైస్ పట్టుకుంటే యూజ్ స్టాండర్డ్ అగ్రిగేషన్ అంటే ఏంది, దిస్ ప్రైస్ విల్ బిహేవ్ స్టాండర్డ్ అగ్రిగేషన్ అంటే బ్యాక్ ఎండ్, ఇన్ ద బ్యాక్ ఎండ్ మోడలింగ్ వాట్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ అగ్రిగేషన్ ప్రాపర్టీ డిఫైన్ ఫర్ కీవర్డ్ ప్లే విత్ దట్ అన్నారు. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో చేంజ్ చేయాలనుకుంటే ఏం చేస్తామంటే న్యూ ఫార్ములా పెట్టి ఆ ఫార్ములాలోకి ఈ ప్రైజ్ని వేసి దెన్ కంట్రోల్ దిస్ ప్రాపర్టీ, ఇక్కడ చేంజ్ చేయొచ్చు, సన్న మిన్న మ్యాక్స్ లేటర్. In the reporting directly for keyword I cannot modify it. If I use a keyword, it does, keyword will work based on the definition what you've done in the back-end modeling for the extreme aggregation property. But in the reporting, if you still want to change it, you can use this keyword into a formula. For this formula you can do the settings. Extreme aggregation property మార్చొచ్చు, ఏది వాడతావు అది వాడతావు ఇది వాడతావు. If you control it in the back end for the keyword, what is the benefit? Ikkada the same benefit. Adi point. If I do in the back end, it will affect every query where the keyword has been used. అట్లా కాకుండా కొన్ని క్వరీస్లో ఒక విధంగా ఇంకో క్వరీలో వేరే విధంగా చేయాలంటే అప్పుడు ఏంది, ఐ విల్ డూ ఇట్ నార్మల్ సమ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ రిపోర్టింగ్, ఐ విల్ యూజ్ దిస్ ఇంటూ ఫార్ములా, దెన్ కంట్రోల్ ద బిహేవియర్. ఐ కెన్ డూ దట్. అప్పుడు ఒక్కొక్క క్వరీకి డిఫరెంట్ అగ్రిగేషన్ పెట్టచ్చు కదా. So you can control it either way, but in some scenarios you will have to maintain that in the back end only. Konni scenarios front end jele kaadu. Okay, clear, arthamaina point. Idi that is non-cumulative keywords, and we implement non-cumulative keywords by using this property called exception aggregation. Idi concept. Okay na. Example 1. And in the real time, majorly you will work with non-cumulation key figures when you deal with inventory, stocks, reports, and when you work with HR module for head count report and output. So when you get the number of employees, head count report, and when you deal with stocks, majorly use this. కొన్నిసార్లు ఎఫ్ఐలో కూడా వాడతారు అన్నట్టు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు బ్యాంకింగ్ సెక్టర్లో, వానికి ఏంది రిక్వైర్మెంట్ అంటే you will have a bank account, right? So I have a bank account, you will get some interest, right? Monthly interest has to be calculated. నాకేంది ఫస్ట్ 5 days 10,000 రూపాయలు పెట్టినా, నెక్స్ట్ 5 days 20,000 పెట్టినా, నెక్స్ట్ 5 days లెట్స్ ఐ పుట్ 0 బ్యాలెన్స్, నెక్స్ట్ లాస్ట్ అంతా 20,000 పెట్టినా. వాడు ఇంట్రెస్ట్ ఎట్లా ఇస్తాడు, యావరేజ్ బ్యాలెన్స్ మీద ఇవ్వాలి కదా. సో వాట్ ఈస్ మై యావరేజ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎ మంత్. ఇప్పుడు నేను మొత్తం బ్యాలెన్స్ అంటే అన్ని లెక్కేసి మొత్తం 1,00,000 రూపాయలు అట్లా కాదు కదా. ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ యావరేజ్ ఆఫ్ ఇట్. అట్లా అగ్రిగేషన్ కాకుండా వెన్ యూ వాంట్ యావరేజ్, సమ్, మిన్, మ్యాక్స్, ఎనీథింగ్ యూ గో విత్ వాట్ నాన్ క్యూములేషన్స్. అట్లా బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు, లేకపోతే హెచ్ఆర్ ఇన్వెంటరీ స్టాక్స్ ఆర్ హెచ్ఆర్ మాడ్యూల్లో ఎక్కువ మనం వి యూజ్ దిస్ నాన్ క్యూములేటివ్ కీ ఫిగర్స్. ఓకే ఓకే. Example 1. Let's try to understand this. వాళ్ళు ఏమైనా లాగిన్ అవుతున్నారు. కరెక్ట్గా పడితే దీనంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకోటి ఉండదు, పడ్డప్పుడు దీనంత బోరింగ్ టాపిక్ ఇంకోటి ఉండదు. నేను ఈ టాపిక్ వాడుకుని నేను శాలరీ పెంచుకుంటాంట, ఓన్లీ ఈ టాపిక్ వాడుకుని. ఇష్యూ వస్తుంది మనకు అర్థం తెలుసాడు, ఆల్రెడీ మార్చాలి ఆప్షన్, అప్పుడే మార్చాను. ఓ 2 days బాగా ఏది ఊన టైం వేస్ట్ చేసి లాస్ట్ కావాలి ఆ ఇష్యూ పీక్స్కి వచ్చినప్పుడు మార్చాలి. ఊరినే మరిస్తే దానికి వాల్యూ ఉంటుంది, అర్థమైంది. అట్లుంటుంది. ఓకే బాస్. I've got a cube, I've got display data model, I've got a keyword bill amount, నార్మల్ ఏముంది సమ్ అంటే అగ్రిగేట్ అయ్యేటట్టు.
and I have some characteristics like date, ఎవరిది షాప్ నంబర్, సేల్స్ పర్సన్. బాగా గుర్తుపెట్టుకో. డిస్ప్లే డేటా. నాకు సినారీ ఏంటంటే ఇది నాకు సినారీ ఏంటంటే ఐ లవ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. ఎంతమంది ఉన్నారు? S1, S2, S3. బట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారంటే ఎవ్రీడే దే గో టు డిఫరెంట్ షాప్స్ అండ్ డూ ద బిల్లింగ్ అండ్ కమ్ డౌన్. నౌ S1 in each day is performed 5 billing transaction. Okay, but S1 shop 1లో ఒకటి, షాప్ 2లో ఒకటి, మళ్ళీ షాప్ 1, మళ్ళీ షాప్ 2, షాప్ 3. S2 is got visited shop 1, shop 2, shop 1. S3 has visited shop 1, shop 1. ఓకే, ఇప్పుడు నేను రిపోర్ట్ బిగినా అనుకో, సేల్స్ పర్సన్ ఆ బిల్ అమౌంట్ పెడితే ఇట్ గివ్స్ మీ టోటల్ బిల్స్ అమౌంట్. ఎట్లా? సో S1 కనుక 1500, దీనికి 2100, ఇది 1900, అట్లా వస్తుందా రిపోర్ట్? N షాప్స్. లెట్ మీ క్రియేట్ ఎ క్వెరీ. అర్థమైంది కదా ఏం చేస్తున్నా? సేల్స్ పర్సన్ $1,500, $2,000, $1,900. అంతేనా? కరెక్ట్ రిజల్ట్స్ అయితే కరెక్ట్గా వస్తుంది. వై ఈజ్ ఇట్ బేసిక్లీ అగ్రిగేటింగ్ ఆల్ దోస్ వాల్యూస్ అంటే ఇన్ ద క్వెరీ ఫర్ బిల్ అమౌంట్ ప్రాపర్టీస్ యూజ్ స్టాండర్డ్ అగ్రిగేషన్ ఉంది. అండ్ అంటే ఇట్ డస్ యూజ్ ద స్టాండర్డ్ అగ్రిగేషన్ డిఫైన్డ్ ఇన్ ది బ్యాక్ ఎండ్. ఏమని డిఫైన్ చేసినాం ఇక్కడ? సమ్. సో అంటే ఇట్ విల్ బి బేసిక్లీ అగ్రిగేటింగ్ ద సమ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ద క్యారెక్టరిస్టిక్. సేల్ షాప్ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని యాడ్ చేసి ఇస్తాను. అవునా? నాకు అది కాదు రిక్వైర్మెంట్. నాకు కావాల్సింది ఇట్లా డేటా ఇలా ఉంది. నాకు కావాల్సింది ఏమంటే ఐ వుడ్ లైక్ టు సీ నంబర్ ఆఫ్ షాప్స్ ఎ సేల్స్ పర్సన్ హెస్ విజిటెడ్. నంబర్ ఆఫ్ షాప్స్ ఎ సేల్స్ పర్సన్ హెస్ విజిటెడ్. ఒక్కొక్క సేల్స్ పర్సన్ ఎన్ని షాపులకు పోయినాడు అనేది నాకు కావాలి. నువ్వు చూసి చెప్పు లెక్క. S1 గాడు 3 షాపులు, S2, S3 1 షాప్. అది నాకు కావాలి. ఐ వుడ్ లైక్ బేసిక్లీ అర్థమైపోయింది నాకు. యాడ్ కాకూడదు, కౌంట్ జరగాలి. ఐ నీడ్ టు ఈ బిల్ నెంబర్స్ని 1, 2, 3, 4, 5 కౌంట్ అంటే ఏంది? 5 వస్తుంది. 5 కావద్దు కదా, కౌంట్ జరగాల. అదే సేమ్ షాప్ అయితే ఒకటేసారి లెక్కేసుకోవాలి. కౌంట్ విత్ రెఫరెన్స్ టు షాప్ నంబర్. అది అంటే షాప్ నెంబర్ సేమ్ అయినప్పుడు ఒకటే లెక్కేసుకోవాలి. ఓకే ఓకే నెంబర్స్ చూడు, బ్యాక్ ఎండ్లో చేంజ్ చేస్తాను. అది చేంజ్ ఏమంటావు? డ్రాప్ డౌన్ కౌంట్ ఆల్ వాల్యూస్ 0 to నాన్ జీరో అన్న ఒకటి. ఈ సినర్లో అన్ని 0 ఏం లేవు ఎట్లా. సో ఐల్ సే వాట్ కౌంట్ ఆల్ వాల్యూస్. ఏంది రెఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఏంది? కౌంట్ విత్ రెస్పెక్ట్ వాట్? మన ఇన్ఫర్మేటివ్ పేరు ఏం పేరు? ఎన్ షాప్. అంతే. Three, 2, 1 అంటే కౌంట్. ఇట్ హెస్ టు డూ ద కౌంటింగ్. సో బిహేవియర్ ఇస్ చేంజ్డ్. సో ఇట్ హెస్ టు కౌంట్ 5. బట్ ఐమ్ సేయింగ్ రెఫరెన్స్ టు షాప్ నెంబర్. జస్ట్ కౌంట్ ఓన్లీ ద షాప్స్.
So counting with reference to stops is what it is. Just if it is same stop, it's just counting as one. Ante. This is an unconcluded keyword. Okay, now done. Okay, first example. నువ్వు రియల్ ఎగ్జామ్ వాడు ఇంటర్వ్యూలో ఎగ్జామ్ ఇదే ఇచ్చుకోవచ్చు అన్న, ఇది నాకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఈ సెకండ్ది వాడకూడదు ఇంటర్వ్యూలో, వేరేగా ఉంటుంది, ఇట్లా డైరెక్ట్గా ఉండదు. ఆర్ కెన్ ఐ అచీవ్ దిస్ విత్ ద ఫ్రంట్ ఎండ్ ఆల్సో? ఎట్లా లెట్స్ ఏ బ్యాక్ ఎండ్ మళ్ళీ మామూలు సమ్మేషన్ పెట్టేసి మళ్ళీ క్యుములేటివ్ వాల్యూ వస్తుంది కదా. మళ్ళీ మామూలుగా వచ్చింది. సో వాట్ ఐ విల్ డూ, ఓకే, count all detailed values reference to what stop. ఇలా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, you can do this handling, you can handle this non-included keywords with back end or front end also. నెక్స్ట్ స్టాక్. ఇప్పుడు నేను చూపించే ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు, కూడా ఒక సినారో కోసం అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మేము మంచి పాయింట్. ఐ గాట్ అనదర్ కీప్ స్టాక్ డిస్ప్లే డేటా మోడల్. నాకేంటంటే ఒక మెటీరియల్, ఒక ప్లాంట్ ఆన్ గివెన్ డే, వాట్ ఈజ్ మై స్టాక్ అంటే ఇన్ ఏ ప్లాంట్ ఫర్ ఎ పర్టికులర్ మెటీరియల్ ఒక డేట్లో ఎంత స్టాక్ ఉంది అని. అండ్ ఫర్ దిస్ స్టాక్ వాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సమ్. అంటే డేటా అంతా ఒకటే ప్లాంటే, ఒకటే మెటీరియలే. ఇంకా చూడు సార్టింగ్లో ఉంది నీట్గా. యూ కెన్ సార్ట్ చేసుకోవచ్చు. పలానా P1 ప్లాంట్లో M1 జనవరి 1 2015లో 50 ఉంది, తర్వాత 52 64 ఇది ఇట్లా మారుకుంటూ వచ్చింది స్టాక్. ఏదో స్టాక్ పోవడం రావడం చెడిపోవడం ఏదో ఒకటి స్టాక్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను రన్ చేసే రిపోర్ట్ నాకేంటంటే ఒక P1 ప్లాంట్లో మెటీరియల్కి ఎంత స్టాక్ ఉంది అని నాకు ఎంత 64 యాడ్ చేస్తే మొత్తం ఎంత ఉంది 7 కరెక్టా 732. నో, వాట్ ఈజ్ యర్ స్టాక్? ఎట్లా చెప్పినావు అంటే ఇది కిందకు ఉందనే. హౌ డిడ్ యూ రికగ్నైజ్ లేటెస్ట్? ఏది లేటెస్ట్ వాల్యూ ఎట్లా కనుక్కుంటున్నావు? క్యాలిడేని బట్టి అంతే. So what will I do? Bex query again.
So getting 32, 732, which is basically behavior is what? Sum. Now what I just done, I don't want this, right? Back end, I'm doing it back end, front end also can do. ఏం కావాలి లేటెస్ట్ వాల్యూ అంటే లాస్ట్ వాల్యూ లేటెస్ట్ ఉంటుంది లాస్ట్ వాల్యూ ఓకే ఏ దాన్ని బట్టి అది లేటెస్ట్ వాల్యూ కనుక్కుంటాం ఈ సినర్లు క్యాలిడేట్ కంపల్సరీ క్యాలిడేట్ కాదన్న సో నీకు ఇయర్ వైజ్ స్టాక్స్ ఇచ్చిన అనుకో అప్పుడు లేటెస్ట్ ఇయర్ అంటాం అట్లా క్యాలిడేట్ డిఫాల్ట్ తీసుకుంటుంది ఓకే యాక్టివ్ 64. I could have done that in front end also. You okay? I should have do. You okay? Inventory management course. I think at top on it. If you can. నేను థియరీ అంతా డాక్యుమెంట్ చదవను కానీ ఐ గివ్ ద ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ దాన్ని బట్టి నువ్వు డాక్యుమెంట్ చదివితే నీకు అర్థమైపోవాలి ఐ గేవ్ యూ వన్ డాక్యుమెంట్ రైట్ హౌ టు ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ సో అంటే ఇప్పటికీ 10 years అయినా కూడా అవి ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ అంటే దాని వెయిట్ అన్నమాట భయంకర అదొక్క టాపిక్ నేను ఇంప్లిమెంట్ చేసిన చెప్తే చాలు అనుకోడు ఇగో తగులుతుంది క్వశ్చన్లు అడుగుతాడు చెప్తావు జాబ్ వస్తుంది అంతే ఒక్క టాపిక్ చాలు ఓకే of how to implement inventory management. Let's forget about BW and let's try to understand the functional part. Endi inventory ante endi etla mana requirement endi chusko then let's see how do we implement that in BW. Okay. Koddi vocabulary telisnaka then we'll get to that. What do you mean by inventory? Stock in hand. Mana stock ne inventory antam ante. So managing about all the stocks is what inventory management is. Okay. Basic first inventory em chesaru. What do they do ante in ECC you'll have MM. SD model etla MM model. MM model lo purchasing inventory two things you'll have majorly. So as part of inventory what they do they basically process a lot of transactions. Each transaction is a movement, material movement. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర స్టాక్ మూవ్ అవుతూ ఉంటుంది మూవ్ అయిన ప్రతిదానికి ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ స్టాక్ మూవ్మెంట్ అన్నమాట ఓకే అండ్ దెర్ విల్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవ్మెంట్స్ లెట్స్ సే మన సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ లోపలికి వచ్చింది అనుకో దానికి ఒక మూవ్మెంట్ టైప్ ఉంటుంది మన దగ్గర నుంచి కస్టమర్కి అమ్మినాం అనుకో దట్ విల్ హ్యావ్ డిఫరెంట్ మూవ్మెంట్ టైప్ ఇఫ్ ఐ మూవింగ్ స్టాక్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ విత్ ఇన్ మై బిజినెస్ దానికి ఒక మూవ్మెంట్ టైప్ ఉంటుంది ఫ్రమ్ వన్ లొకేషన్ ఐ మూవింగ్ ద వేస్టేజ్ టు అనదర్ లొకేషన్ దానికి ఒక అన్నిటికీ డిఫరెంట్ మూవ్మెంట్ టైప్స్ ఉంటాయన్నమాట ఓకే సో బేస్డ్ ఆన్ ది మూవ్మెంట్ టైప్ యూర్ గోయింగ్ టు రికగ్నైజ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లో స్టాక్ ఇస్ కమ్ ఇన్ ఆర్ స్టాక్ ఇస్ గాన్ అవుట్ అంతే ఓకే ఇక్కడ నేను సింప్లిఫై ఐఎమ్ నాట్ టేకింగ్ సో మెనీ నీకు 500-600 మూవ్మెంట్ టైప్ ఉంటాయి మనకు అంత సంబంధం లేదు మనకి కేటగిరీస్ అంటే ఇన్ఫ్లో మూమెంట్ టైపా అవుట్ఫ్లో మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు సంబంధం వచ్చిందా పోయిందా అంతవరకే పాయింట్ సో వీ విల్ హ్యావ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అట్లా ట్రాన్సాక్షన్ చెప్తున్నాయి ఓకే మూమెంట్ టైప్ ఏ ప్లాంట్లో ఏ మెటీరియల్కి ఏ మూమెంట్ టైప్లో ఇంతే ఉండేవండి ఇట్లా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తూ ఉంటాం నేను సింప్లిఫై చేయడానికి ఐఎమ్ ఓన్లీ డీలింగ్ విత్ వన్ ప్లాంట్ వన్ మెటీరియల్ ఓన్లీ అట్లా కాంబినేషన్స్ పెరిగితే డేటా పెరుగుతుంది అంతే నేనేం చేశానంటే ఐ స్టార్టెడ్ మై బిజినెస్ అంటే నా బిజినెస్ స్టార్ట్ అయ్యేది January 1st, 2015 ఓకే ఫస్ట్
plant P1, okay, M1 metal, okay, 01/01/2015. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నీటికి ట్రాస్ 1st January 2015. ఓకే, నేను మన సింప్లిఫై కోసం రెండు మెటల్ మూమెంట్ టైప్, ఒకటి 101, 102. ఓకే, 101 అంటే ఇన్ఫ్లో, 102 అంటే అవుట్ఫ్లో. 101, ఓకే. ఇది చూసి నీకు ఏమర్థమైందన్నా? 100 క్వాంటిటీ లోపలికి వచ్చింది, ఓకేనా? అంతా అదే. ఎంత జూన్ కదా, జూలై, ఈరోజు 1st July. ఓకే, ఇట్లా ఇంకా 1st July ఈరోజే కాబట్టి ఇంకా ఏం చేయలేదు ఈరోజు. ఇట్లా వాడు బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్ని మూమెంట్స్ చేశాను అనమాట. ఎన్ని? అరౌండ్ 6 మూమెంట్స్ చేశాను. ఓకేనన్నా? అండ్ టుడే ఈజ్ ఎగ్జాక్ట్లీ July 1st. ఓకే, హలో, నేను క్లాస్లో ఉన్నప్పుడు ఎవరు? అది క్లాస్లో ఉన్నప్పుడు 1 గంట తర్వాత చేస్తాబ్బా మాట్లాడదాం. రైట్. ఓకే, July 1st, 2015 ఈరోజు డేట్. సో బేసికల్గా ఇఫ్ యూ ట్రైంగ్ టు లోడ్ ది స్టాక్స్ టు ఇన్వెంటరీ, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు, నేనే చేస్తుంటే BW కాన్సెప్ట్ ఎత్తుకోకుండా July 1st రోజు నీకు జాబ్ వచ్చింది. ఏమి? ఈ స్టోర్కి కీపర్గా నువ్వు జాబ్ వచ్చింది. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ యాజ్ ఇఫ్ July 1st రోజు వీ స్టార్టెడ్ లోడింగ్ టు BW. కెన్ ఐ సీ దీస్ ఆల్ ఆర్ హిస్టారికల్ మూమెంట్స్? January 1st నుంచి ఈరోజు వరకు చాలా మూమెంట్స్ జరిగినాయి. July 1st రోజు యూ స్టార్టెడ్ లోడింగ్ ఇట్ టు BW. అంటే నథింగ్ బట్ ఆ రోజు నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినాడు. ఏమని? July 1st you became in charge of this store. ఇన్ఛార్జ్ అంటే నీ రోల్ ఏందిరా అంటే, చైర్ వేసుకుని కూర్చుని ఉంటావు, అందరూ వచ్చి రెండు క్వశ్చన్లు అడుగుతారు అన్నట్టు. ఒకటి, స్టాక్ ఎంత ఉందిరా అని అడుగుతారు క్వశ్చన్ ఒకటి, ఆర్ ఆ రోజు స్టాక్ ఎంత ఉందని అడుగుతారు. ఎనీ 2 things, స్నాప్ షాట్ ఆర్ నార్మల్ స్టాక్. దసే M1కి స్టాక్ ఎంత ఉంది అన్న క్వశ్చన్ ఒకటి, లేకపోతే M1కి March 4th ఎంత ఉంది స్టాక్, లేదా April 5th స్టాక్ ఎంత ఉంది, అటు డేట్ వైజ్ అని అడుగుతాను. అది నీ రిక్వైర్మెంట్. ఓకే, సో దాన్ని ఏమంటామంటే CSV అంటాం. అంటే కరెంట్ స్టాక్ వాల్యూ అనేది పాయింట్. సో when you're dealing with inventory in BW, you deliver these 2 reports. One is what is my current stock value of a product. ఒక ప్రోడక్ట్కి కరెంట్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పేది. ఓకేనన్నా? కెన్ ఐ సే దిస్ ఈజ్ లైక్ సరే, కరెంట్ స్టాక్ వాల్యూ ఒక రిపోర్ట్. ఓకే, ఇంకోటి రిపోర్ట్ ఏమంటే కరెంట్ స్టాక్ వాల్యూ యాజ్ ఆన్ గివెన్ డేట్. ఈ 2 సినారీస్ నీకు ఉంటాయి.
ఇదొకటి ఇదొకటి. ఓకేనండి. సో నువ్వేం చేస్తావు అంటే, లెట్స్ సే వీ హ్యావ్ టు గివ్ ఆల్ దిస్ మాన్యువల్లీ ఫస్ట్. మాన్యువల్గా క్యాలిక్యులేట్ ఎట్లా చేసి ఇస్తామో చూస్తాం ఫస్ట్. జూలై 1 నువ్వు ఇన్ఛార్జ్ కాగానే నువ్వేం చేస్తావు చెప్పు. ఇది నీ రిక్వైర్మెంట్. ఏంటంటే ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత అన్ని లెక్కేసుకుని ప్రెజెంట్ స్టాక్ ఎంతో క్యాలిక్యులేట్. నేను అట్లా చేయను. షాప్లోకి పోయి అన్ని లెక్కేసుకుని ఎన్నో రాసుకుంటాను. ఆయన చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. అల్టిమేట్లీ ఇద్దరు యాడ్కి వస్తాము, ఒకే వాల్యూకి వస్తాము. ఆయన ఏమంటాడు, హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకుని వస్తాను. నాకు థింక్ ఫిజికల్లీ యూఆర్ అట్ వన్ లొకేషన్. నువ్వు బుక్ తీసి అంటే నీకు 5 ఇక్కడ 5లే, నీ మిలియన్స్ ఉంటాయి. ఆయన ఏమో అన్నీ లెక్కేసుకుని ఇన్ఫ్లో అంతా యాడ్ చేసి అవుట్ఫ్లో మేనేజ్ చేసి ఇంత బ్యాలెన్స్ ఉందని చెప్తాను. నేను అట్లా కాదు, ఫిజికల్గా పోయి లెక్కేసుకుంటాను. ఎవరు ఫాస్ట్ ఉంటారు? ఆబ్వియస్గా ఒకవేళ సిస్టమ్, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సిస్టమ్ ఆయన ఫాస్ట్ ఉంటాడు. బట్ యాక్చువల్ లాజిక్ నేనేం చేస్తానంటే, ఐ విల్ ఫిజికలీ గో అండ్ కౌంట్ మై ఇన్వెంటరీ. కౌంట్ చేస్తే M1ది ఎంత ఉంటుంది స్టాక్, ఎప్పుడు జూలై 1 రోజు ఎంత ఉంటుంది, అంతేనా? 101 అంతా 155 105లే. సో అప్పుడు నేనేమంటానంటే, జూలై 1 రోజు జూలై 1 2015 నేను ఇన్ఛార్జ్ అయినా 105 ఉందని పెట్టుకుంటాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ స్టాక్. అంటే నువ్వు ఇన్ఛార్జ్ అయినప్పుడు స్టాక్ ఏమునిందో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ స్టాక్. ఇట్ ఈస్ ఈక్వల్ టు వెన్ యూ స్టార్ట్ లోడింగ్ డేటా టు BW. అంటే జూలై 1 రోజు నువ్వు BWకి ఇనిషియలైజ్ చేస్తున్నావు అన్నమాట. అది ఇనిషియల్ స్టాక్ అంట. ఓకే. అండ్ ఇవన్నా కదా, ఇవన్నిటిని వీ కాల్ దెమ్ ఎస్ హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. what is it was historical movements అంటే all the transactions which are performed before you have initialized to BW or before you became in charge of the store, that is called as historical movements. Okay nanda, good. 105 వచ్చినాయి. సరే, జూలైలో వాడు ఇంకేం చేయలేదు, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు నువ్వు స్లిప్ రాసి పెట్టుకున్నావు 105 అని. ఎవడో వచ్చి అడుగుతావు ఎంత ఉందని స్టాక్ అంటే, స్లిప్ చూస్తావు 105 ఇచ్చేసి పంపిస్తాం. నెక్స్ట్ 1 ఆగస్ట్ 2015 అప్పుడు 101 అయింది. 1 ఆగస్ట్లో జరిగింది మూమెంట్. జరుగుతా నువ్వేం చేస్తావు, జరుగుతానే మనం ఏం చేస్తామంటే, ఓకే ఎంత వచ్చింది 101 అంటే ఇన్ఫ్లో 5 లోపలికి వచ్చింది కాబట్టి, ఆల్రెడీ మన దగ్గర 105 ఉంది, ఇంకా 5 వచ్చింది కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోతుంటాం. వచ్చి అడిగినాడు ఎంత ఉందన్న స్టాక్ అంటే, స్లిప్ చుట్టూ 110 పైడ్స్ అన్న. నెక్స్ట్ సెప్టెంబర్లో మళ్ళీ 102 50 పంపిస్తాం, 50 బయటికి వెళ్ళిపోయింది. ఓకే. మళ్ళీ కొత్త మూమెంట్ జరిగింది. మళ్ళీ నువ్వేం చేస్తావు, స్లిప్ తీస్తావు, 110 కొట్టేసి ఆ 110 నుంచి మళ్ళీ 50 పోయినప్పుడు అంటే చేసి పెట్టుకుంటావు. మళ్ళీ ఎవడొచ్చి అడుగుతావు ఎంత తప్ప అంటే 60 ఇచ్చి పంపిస్తాను. ఓకే. సపోజ్ ఇది లేదనుకున్నాను, నీకు ఏ ప్రాబ్లం ఏమి, అది లేకున్నా కూడా నువ్వు ఇవ్వగలుగుతావా లేదా? ఏం చేస్తావు, ఇన్ఫ్లోను అవుట్ఫ్లోని తీసి ఇస్తాంట. ఏమంటే కొద్దిగా స్లో, మనకు కొంచెం నిలబడాల్సి వస్తుంది కాబట్టి మనకు ఫాస్ట్ కావాలంటే అది పెట్టుకుంటాంట. స్లిప్ పెట్టుకుంటే వాడు అడిగితే కొద్ది గబ్బగా ఇచ్చాంటాం. ఇది ఇనిషియల్ స్టాక్ అంటాము. అండ్ అప్పుడేం ఇనిషియల్ స్టాక్, ఇప్పుడు నీకు ఫస్ట్ ఇనిషియల్ స్టాక్ లెక్కేసుకున్నావు, తర్వాత ఏం చేస్తున్నావు, కెన్ ఐ కాల్ దిస్ ఎస్ డెల్టా మూమెంట్స్ అనొచ్చు.
డెల్టా మూమెంట్స్ అంటే ఆఫ్టర్ యూ బికేమ్ ఇన్ చార్జ్ దర్ హెస్ బీన్ సమ్ మూమెంట్స్. అప్పుడు ఏం చేస్తావు, ఫాస్ట్గా వాడు అడుగుతాను ఇచ్చేయాలి కాబట్టి ఏం చేస్తున్నావు అంటే ప్రతిసారి నీ స్టాక్ అప్డేట్ చేసుకుంటున్నావు. అంటే మూమెంట్స్ని బట్టి స్టాక్ నాకు మారుస్తా కూర్చున్నాను, ఇన్ఫ్లో స్టాక్. అవునా, అది ఇన్వెంటరీ అంతే. ఇప్పుడు ఎవడ అర్థమైందన్న, దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నావు కదా, ఫస్ట్ లోడ్ చేసినప్పుడు ఇన్ఫ్లో స్టాక్, తర్వాత డెల్టా మూమెంట్స్ని బట్టి నువ్వు అప్డేట్ చేస్తూ ఉన్నావు కదా, దానికోసం దాన్ని ఏమంటామంటే మార్కర్ వాల్యూ అంటాము. అర్థమైందన్నా. సో అందుకు నేను ఇప్పుడు కరెంట్ స్టాక్ ఇప్పుడు మన బీడబ్ల్యూ బెక్స్ క్వెరీ రన్ చేసి ఇట్ యాక్చువల్ క్వెరీ యూజెస్ ఓలాప్ ఇంజన్. ఓలాప్ ఇంజన్ నీకు కరెంట్ స్టాక్ వాల్యూకి ఫార్ములా ఏంద్రా అంటే ఈక్వల్ టు ఓకే మార్కర్ వాల్యూ ప్లస్ యాక్చువల్గా మార్కర్ నువ్వు డెల్టా మూడు తీసి మార్కర్ అప్డేట్ చేస్తున్నావు కదా, చేయలేటప్పుడు కంప్రెషన్ చేస్తున్నాడు క్యూబ్ని. చెప్తా అంటే సపోజ్ యూ గెట్ సమ్ డెల్టా మూవ్మెంట్, మార్కర్ని మార్చాలి కదా, 110 తీసి 60 పెడతా ఉంటారు కదా, దాన్ని ఏమంటారు కంప్రెస్ చేయాలి. వీ కంప్రెస్ ద రిక్వెస్ట్, అప్పుడు అప్డేట్ చేస్తా పోతాడు మార్కర్ని. అప్పుడేమంటే సో కరెంట్ స్టాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మార్కర్ వాల్యూ ప్లస్ అన్కంప్రెస్డ్ రిక్వెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు క్యూబ్ లోడ్ చేస్తున్నావు, లోడ్ చేసి ప్రతిసారి కంప్రెషన్ కొడుతున్నావు అనుకో, అన్కంప్రెస్డ్ రిక్వెస్ట్ డేటా ఏముంటుంది, ఏమీ ఉండదు. సో 0. సో కరెంట్ స్టాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ మార్కర్ వాల్యూ ఎంతన్నా 60. సో 60 ప్లస్ అన్కంప్రెస్డ్ రిక్వెస్ట్ ఏది అన్ని కంప్రెస్ చేసినావు 0. 60 ప్లస్ 0 ఏంది 60. సపోజ్ నువ్వు కంప్రెషనే చేయలేదు క్యూబ్లో, యూ హెవ్ నాట్ డన్ ద కంప్రెషన్ అట్ ఆల్, అప్పుడు మార్కర్ వాల్యూ ఏముంటుందన్నా కంప్రెషన్ చేయకపోతే మార్కర్ వాల్యూ అప్డేట్ కాదు. సో 0 ప్లస్ ఆల్ అన్కంప్రెస్ రిక్వెస్ట్, అంటే ఇవన్నీ అన్ని రిక్వెస్ట్లు అన్ని అన్కంప్రెస్ కాలేదు, అప్పుడు ఏంది ఇన్ఫ్లో మైనస్ అన్ని అన్కంప్రెస్ రిక్వెస్ట్ సమ్ స్టాక్, ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో అంటే నువ్వు మామూలు లెక్కేసినట్టు. సేమ్ కంప్రెషన్ చేయకపోతే మార్కర్ వాల్యూ 0. సో ఇట్ టేక్స్ ఆల్ ద మూమెంట్స్ ఇన్ మై మిలియన్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి, మొత్తం ఇన్ఫ్లో మొత్తం అవుట్ఫ్లో ఎత్తి స్టాక్ ఇవ్వాలి. Right? Did you understand this? Current stock value is equal to marker. Marker value అంటే first you load the date when you initialize initial stock, and what are the delta movements you're loading, you'll keep updating that marker value. That is called as marker value. So current stock value అడిగినా అనుకో, your OLAP engine will straight away get the marker value and give it to you if everything is compressed. If it is not compressed, then it has to if the request is not compressed, it has to calculate all inflow minus the entire outflow, then gives you the balance. Adi concept. అర్థమైందన్నా కొద్దిగా you're okay. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ కరెంట్ స్టాక్ వాల్యూ యాజ్ ఆన్ గివెన్ డేట్ అన్నాం అనుకుందాం. దీనికి లోపల ఓలాప్ ఇంజిన్ ఏం చేస్తుందంటే లాజిక్, కరెంట్ స్టాక్ వాల్యూ అంటే మళ్ళీ యూ నో వాట్ ఈస్ లాజిక్ అగైన్, పైన ఫార్ములా తెలుసు. అలాగే కరెంట్ స్టాక్ వాల్యూ మైనస్ స్టాక్ గ్రేటర్ స్టాక్ వాల్యూ గ్రేటర్ స్పెల్లింగ్ గ్రేటర్ దెన్ nth డే అంటుంది. అది దాని క్యాలిక్యులేషన్. కరెంట్ స్టాక్ వాల్యూ మైనస్ స్టాక్ వాల్యూ గ్రేటర్ అనకూడదు యాక్చువల్, ఆఫ్టర్ ఆ డే తర్వాత. నేను మార్చ్ 1st అడిగిన అనుకో, మార్చ్ తర్వాత జరిగిన మూమెంట్స్ అన్ని తగ్గించేయాలి, అది పాయింట్. స్టాక్ వాల్యూస్ ఆఫ్టర్ nth డే, ఆఫ్టర్ nth డే. ఓకే సరే. ఇప్పుడు నేనేమడిగినంటే నేను క్వశ్చన్ కరెంట్ స్టాక్ ఎంత ఉంది రమ్మంటే ఏం చేస్తావు, మార్కెట్ ఎత్తుకు 60 అని చెప్తావు. నాకు అది కాదన్నా
ఆగస్ట్ 15th రోజు స్టాక్ ఎంత ఉందో చెప్పన్నా అని అడిగాను. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాను, ఈక్వల్ టు కరెంట్ స్టాక్ వాల్యూ ఎంత అబ్బా, మార్కర్ వాల్యూ 60 మైనస్ ఆగస్ట్ 15th తర్వాత జరిగిన మూమెంట్స్ ఏంటివి, అదే సెప్టెంబర్లో ఉండే ఒకటి, అది అవుట్ఫ్లోనా ఇన్ఫ్లోనా, అవుట్ఫ్లో అంటే ఎట్లుంటుంది, 60 మైనస్ 50 ఏమైందన్నా, 110 అన్న ఇచ్చేస్తా. అదే నువ్వు మనం లెక్కే నువ్వు పైన నుంచి వస్తావు, సిస్టమ్ అది కింద నుంచి వెళ్తుంది రివర్స్. మార్కర్ వాల్యూ ఉంటే నాకు అది బెనిఫిట్ అన్నట్టు, అర్థమైందన్న. ఏ రోజు కన్నా అడుగు, మళ్ళీ అడుగు అన్న, వాట్ వాజ్ ద స్టాక్ ఆన్ June 15th అంట, 15th జూన్కి ఏముండింది, కరెంట్ స్టాక్ వాల్యూ ఎంత అన్న 60 మైనస్ బ్రాకెట్లో జూన్ 15th తర్వాత జరిగిన మూమెంట్స్ ఏంది, +5 మైనస్ 5 మైనస్ 50, కరెక్టా. June 5th రోజు June 15th రోజు 105 ఉంది, కరెక్టా కాదు, అది దాని లాజిక్. ఈ రెండు రిపోర్ట్లు ఉన్నాయి. పలానా రోజుకి స్టాక్ ఎంత ఉంది, మొత్తంగా స్టాక్ ఎంత ఉంది, ఆ రెండు క్వశ్చన్. మొత్తంగా స్టాక్ అంటే మార్కర్ వాల్యూ, పలానా రోజు కంటే మార్కర్ వాల్యూ కరెంట్ స్టాక్ వాల్యూ ఎత్తుకుని ఆ డేట్ తర్వాత జరిగిన మూమెంట్స్ అన్ని తగ్గించుకేసుకుంటే మన స్టాక్ యాజ్ ఆఫ్ దట్ డే వస్తుంటుంది, అది పాయింట్. ఆ రోజుకు గాను ఎట్లా నేను 15th జూన్ అన్నాను, 15th జూన్ అన్నాను. ఓకే, 15th జూన్ అంటే మార్కర్ వాల్యూ ఎంత ఉంది, మొత్తం ప్రెసెంట్ మార్కర్ ఏంది, నువ్వు కొత్త మూమెంట్ వచ్చే కొద్ది మార్కర్ని అప్డేట్ చేసుకుంటూ వినావు. సో 60 ఉంది, సో 60 మైనస్ June 15th తర్వాత జరిగిన స్టాక్స్ అన్ని తగ్గించాలి, మైనస్ పెట్టి జూన్ తర్వాత జరిగిన స్టాక్ ఎంత కనుక్కోండి. ఎట్లా బ్రాకెట్, ఇది +5, ఇది -50, +5 -50 ఎంత అయిందన్న, -45, 60 మైనస్ -45 మైనస్ ప్లస్ అయిపోయి 105 అవుతుంది, అది మ్యాక్స్ అట్లా వర్క్ అవుతుంది అంతే. ఓకేనా బస్, కరెక్టా కదా బస్. ఆన్ June 15th డిడ్ ఐ హ్యాడ్ 105, అండ్ June 15th నువ్వు వెరిఫై ఇట్లా చేసుకో, 155 దాంట్లో 50 బై అయితే 105 కరెక్ట్. నువ్వు పైన చూస్తే నీకు అర్థమవుతుంది, సిస్టమ్ మాత్రం ఇట్లా పోతా ఉంటుంది రివర్స్. అర్థమైందన్న, డిడ్ అండర్స్టాండ్ దిస్. చూడు బస్, ఓకేనా బస్. సేమ్ ఇదే నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ దిస్ ఇన్ టు సమ్ ఒక టేబుల్ డమ్మీ, అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ద స్టాండర్డ్ ఎక్స్ట్రాక్టర్స్ బిఎక్స్ బిఎఫ్ ఈఎం వాడలే, డమ్మీ టేబుల్కి ఎంట్రీ చేసుకుని డమ్మీ ఎక్స్ట్రాక్టర్ నా ఓన్ కస్టమ్ ఎక్స్ట్రాక్టర్ పెట్టి లోడ్ చేసి ఇట్లా అవుట్పుట్లో వచ్చేటట్టు సెట్ చేయాలి. రిపోర్ట్ ఎట్లా అనుకున్నామంటే అట్లా రావాలి అవుట్పుట్. దెన్ అప్పుడు తర్వాత రియల్ టైమ్ సినారీలో ఈ ఇట్లా కస్టమ్ వాడర్ ఎగ్జిస్టింగ్ డేటా సోర్స్లు వాడతారు, ఏది ఎందుకు వాడాలో అప్పుడు అది డిస్కషన్ పెట్టుకోవచ్చు. అర్థమైందన్నా. సర్లే, మీకు అర్థమయ్యేటట్టుగా ఈరోజు టేబుల్ రెడీ చేస్తాము. ఏంది ఈసీసీలోకి వెళ్ళినా ఐఎమ్ మ్యానిపులేటింగ్ మై ఓన్ టేబుల్. ఓకే, క్రియేట్. ట్రూ కరెక్ట్ కాదు కదా, అండర్ స్కోర్ డి లేదా పని చేస్తాం.
మూమెంట్ టైప్ క్వాంటిటీ. I'll just same type. దీనికి ఉంటుంది ఏమన్నా ఓకే. ఇంకోటి కూడా నాకు కావాలి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్ వై. ఓకే, యూనిట్ పెట్టాలంటుంది. నేనేం లే, ఐ హవ్ జస్ట్ టుక్ వన్ ఫీల్డ్ యాజ్ ఇండికేటర్. ఏ దానికోసం అంటే ఇది హిస్టరీనా డెల్టానా పెట్టుకోవడానికి అంతే. ఓకే, ఇది ఇనిషియల్ స్టాక్ దా హిస్టారికల్ డెల్టానా ఇండికేట్ చేసుకోవడానికి. అందుకే ఇక్కడ డెల్టా లేదు కదా, రియల్ టైం అయితే యూనిట్ అయితే హిస్టారికల్ వస్తుంది, డెల్టా కొడితే డెల్టా లేదు కాబట్టి ఐఎమ్ ఇండికేటింగ్ సంథింగ్. హెచ్ పెడితే ఇది ప్లాంట్, డేట్ ఫార్మాట్ ఎట్లా తీసుకుంటుంది చూసి ఇదేం పెట్టింది. ఇంకోటి మూమెంట్ టైప్ కదా, హెచ్ ఇది ఎంత 30నా? టెన్ not రికార్డ్స్. ఓకేనా? అన్ని ఇవన్నీ హిస్టరీ రికార్డ్స్.
దీని మూమెంట్ టైప్ ఏం పెడుతుంది, ఏం పెడుతుంది, ఇనిషియల్ స్టాక్ ఎంత నేను మనం ఇనిషియల్ స్టాక్ ఫస్ట్ ఇనిషియల్ స్టాక్ ఆగస్ట్ కరెక్ట్ 8 సెప్టెంబర్ 1 ఇప్పుడు నేను ఎందుకు అలా పెట్టినా మీకు అర్థమైందన్న. ఏం చేస్తానంటే యాక్చువల్గా హిస్టారికల్ డేటాను బట్టి యూనిట్ క్యాలిక్యులేట్ చేయలేదు డేటా సోర్స్. నాకు అంత నా డేటా సోర్స్ అట్లా లేదు కదా, నా ఓన్ కస్టమ్ డేటా సోర్స్ కాబట్టి నేను పెట్టుకుంటాను. లోడ్ చేసే నేను యూనిట్ డేటా లోడ్ ఇన్స్లైజ్ స్టాక్ లోడ్ చేయాలని ఏం చేస్తానంటే ఇన్ఫో ప్యాక్ సెలెక్షన్ ఐ అని పెడతాను. అప్పుడు యూనిట్ స్టాక్ అందుకు అట్లా హ్యాండిల్ చేయడానికి మీరు యూజ్ స్టాండర్డ్ ఎక్స్ట్రాక్టర్స్ అయితే అట్లా అవసరం లేదు. 2LIS_03BX అని ఉంటుంది, విచ్ లోడ్ ఈ రికార్డ్ ఆటోమేటిక్గా. 2LIS_03BF అని ఉంటుంది, ఇట్ లోడ్ దిస్. యూనిట్ లోడ్ ఆఫ్ BF విల్ బ్రింగ్ హిస్టారికల్, డెల్టా లోడ్ ఆఫ్ BF విల్ బ్రింగ్ డెల్టా మోడ్స్. అది కాన్సెప్ట్ నాకు అట్లా లేదు కాబట్టి ఐమ్ ట్రైంగ్ టు సిమ్యులేట్ దట్ విత్ జనరిక్ ఎక్స్ట్రాక్టర్. ఓకే, సో మై టేబుల్ ఇన్ మై గుడ్ వై నాన్ స్టాక్ ఈజ్ మై టేబుల్ ఐమ్ గోయింగ్ టు యూస్. విల్ స్టాప్ ఇట్ ఇయర్. ఇన్ఫాబిక్స్ కూడా రేపే చేద్దాం, బికాస్ ఇన్ఫాబిక్ క్రియేషన్లో కూడా కొద్ది సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. నాకు ఇది చేసి ఎవరెవరు ఇది చేయండి. నాకు BWలో 0 మెటీరియల్ వాడలేము లేదు, Z మెటీరియల్ వాడాల్సి, ఎందుకంటే ఇది నా ఆల్ఫా నెంబర్. ఓకే, సో నేను ఇన్ఫోబిక్స్ చేస్తాను. ప్లాంట్, మెటీరియల్, క్యాలిటీ ఆల్రెడీ ఉంటుంది. మూమెంట్ టైప్ నాకు అవసరం లేదు, చూస్తాను అవసరం బట్టి క్వాంటిటీ. దెన్ యాక్చువల్గా ఏంటంటే నాకు ద డేటా సోర్స్ ఐ హ్యావ్ సింగిల్ కాలమ్ యాజ్ క్వాంటిటీ, బట్ నాకు BWలో వచ్చేసి 2 ఉంటాయి, ఇన్ఫ్లో ఒకటి, అవుట్ఫ్లో ఒకటి. హౌ విల్ ఏ క్వాంటిటీ ఇన్ఫ్లో, ఏ క్వాంటిటీ అవుట్ఫ్లో ఎట్లా కనుక్కుంటావు? మూమెంట్ టైప్ నేను రొటీన్ రాయాలి. ఇన్ఫ్లోకి ఏమంటే ఇఫ్ మూమెంట్ టైప్ ఈజ్ 101, క్వాంటిటీ రిజల్ట్ ఈక్వల్ టు క్వాంటిటీ అంటే ఇది 101 ఉన్న క్వాంటిటీ అంతా ఇన్ఫ్లోలోకి వెళ్తుంది. ఇఫ్ మూమెంట్ టైప్ ఈజ్ 102 ఉన్న మూమెంట్ టైప్ అంతా అవుట్ఫ్లోలోకి వెళ్తుంది. అప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో బట్టి ఇంకొక కీవర్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి, దాంట్లో లేటెస్ట్ వాల్యూ బిక్కుంటారు. అది కాన్సెప్ట్ అర్థమైందన్నా, రిక్వైర్డ్ అర్థమైంది. నాకు టేబుల్ రెడీ. సో టుమారో ఐమ్ గోయింగ్ టు యూజ్ దిస్ టేబుల్, ఎక్స్ట్రాక్ట్ అండ్ లోడ్ అండ్ దెన్ గివ్ యూ దోస్ 2 రిపోర్ట్స్, కరెంట్ స్టాక్ వాల్యూ రిపోర్ట్ ఒకటి, స్టాక్ అనే గివెన్ డేట్ ఒకటి. ఓకే, ప్రాప్తి ఇబ్బంది ఏం లేదు.